కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో జరిగే ఉత్సవం జ్వాలాతోరణం. పిల్లలకు దిష్టి తగిలితే నూనెతో తడిపిన వస్త్రాన్ని అంటించి ఆ నిప్పును దిగదుర్చివేస్తారు. రాక్షస సంహారం చేసి విజేతగా నిలిచిన పరమేశ్వరుడు హాలాహలం మింగి లోకాలను కాపాడిన సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడికి ఇలానే దిష్టి తీసింది. కార్తీక పౌర్ణమి నాటి సాయంత్రం జ్వాలాతోరణం సిద్ధమవుతుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా 2 ఎత్తైన కర్రలు నాటుతారు. ఆ రెండిటిని కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు. అడ్డంగా కట్టిన కర్రకు ఎండుగడ్డను వేలాడే విధంగా చుడతారు. చంద్రదర్శనం తరువాత ఆ గడ్డిపై నూనె పోసి నిప్పును వెలిగిస్తారు. ఇది తోరణంలా వెలుగుతుంది. ఈ జ్వాలాతోరణం కింద నుండి పల్లకిలో పార్వతీ పరమేశ్వరుని ఉంచుకొని భక్తులు 3 మార్లు పాటు శివాలయం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా నడుస్తారు. జ్వాలాతోరణాన్ని దర్శించుకుంటే అనంత పుణ్యఫలం. ఈ ఉత్సవాన్ని దర్శిస్తే సర్వ పాపాలు హరిస్తాయి.